కరీంనగర్ లో మొట్టమొదటి మహిళా న్యూరో ఫిజిషియన్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ నిమ్స్ డాక్టర్ హరితారెడ్డి ఎండి డిఎం గారిచే అత్యుత్తమ న్యూరో వైద్య సేవలు శ్రీ మేధా న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సవరన్ స్ట్రీట్ కరీంనగర్. ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాం. ఇలా బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకొని ఇవాళ నన్ను హత్య చేయించే ప్రయత్నం చేసిండ్రు. ఇలా డైరెక్ట్ గా కరీంనగర్ లో మీడియా సాక్షిగా ఆల్రెడీ చెప్పిన ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో టోటల్ లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్ అయిపోయింది అని చెప్పినాడు. ఇలా ఏ విధంగా ఇలా అటాక్ చేసిండ్రో మీరు చూసి నేను అన్నది ఏంటిది, నేను ప్రజల పక్షాన నేను మాట్లాడినా. ఏం మాట్లాడినా, నిన్న ఫైరింగ్ చేసిండ్రు, మా కరీంనగర్ ప్రజలకి ఇబ్బంది అవుతా ఉంది, అందరూ భయప్రాంతులకు గురి చేస్తా ఉన్నారు, ఆ నలుగురు సామాన్యులకు ఇలా బుల్లెట్ దాడిలుగా గురైండ్రు, ఇబ్బంది పడతా ఉన్నారు, ఇలా ఇప్పటి వరకు దొంగల్ని ఎందుకు పట్టుకోలేదు అని నేను అడిగితే, ఇలా దాంతో పాటు అలుగునూరు చౌరస్తాలో 5వ తారీఖున సాయంత్రం 6:30-7 గంటలకి ఇలా తుపాకీలతోని ఒక యూపీ బండిలో ఇలా ఒక ప్రముఖ న్యాయవాది ఖలీద్ ని ఇలా హత్య చేసే ప్రయత్నం చేసిండ్రు అని నేను చెప్పిన. దానికంటే తప్పు నేనేమన్నా మాట్లాడినా? నేను అడిగింది ఏంటిది, లా అండ్ ఆర్డర్ అనేది పూర్తి గాడి తప్పుతుంది. కరీంనగర్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ పోతా ఉంది. ఇలా ప్రజలకి సేఫ్టీ లేదు. మీకు జస్ట్ ఈ అటాక్ అయ్యే కంటే ముందు చెప్పిన, నా మీద రెక్కి జరుగుతుంది, నన్ను హత్య చేయించే ప్రయత్నం చేస్తున్నారు అనేది మీకు జస్ట్ ప్రెస్ మీట్ లో ఇంతకు ముందే చెప్పిన. లైవ్ సాక్షిగా అయిందా? ఇలా పోలీసుల సాక్షిగా ఇలా వాళ్ళు కట్టెలు, రౌతులు, కత్తులు, పెట్రోల్ బాంబులు ఇలా తీసుకొని వచ్చి వాళ్ళ హత్య చేయించే ప్రయత్నం చేశారు. ఎవరిన వినుకుంటు ఇలా పాపము పోలీస్ ఆఫీసర్ సిఐ గారు, తన పేరు పుల్లయ్య గారు, వారి మీద కొడితే మొత్తం షర్టు రాడుతో కొడితే షర్టు మొత్తం రక్తం అయిపోయింది. ఎస్బిఎస్ఏ గారు, ఏఎస్ఏ గారు శ్రీనివాస్ గారిని కొడితే షర్టు మొత్తం రక్తమైంది. ఇట్లాంటి రౌడీ రాజ్యం మనకు అవసరమా? అంటే రౌడీజం చేస్తారా? ఇలా నా కారు దాడి చేసి, మా కార్యకర్తల కారుల మీద దాడి చేసి, ఇలా మా ఇల్లు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఇల్లు, ఇది గంగళ కమలాకర్ గారి ఇల్లు మీద ఇలా పూర్తిగా రాళ్లతోని కొట్టి ధ్వంసం చేసిండ్రు. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇలా మరొక్కసారి ములాఖత్ అయిపోయారు అనేది క్లియర్. ఇలా మీకు క్లియర్ కనబడతాం. ఇలా నా మీద దాడి ఎందుకు చేస్తారండి? నేను చేసిన తప్పేంటిదండి? నేను ప్రజల పక్షాన నిలబడి ఇలా భయాందోళన కాలం అయిపోయింది, భయపడతా ఉన్నారు. ఇలా గన్ కల్చర్ వస్తా ఉంది. ఇలా గన్ కల్చర్ అనేది కరీంనగర్కి వస్తుంది. బీహార్లోనో లేకుంటే యూపీలోనో ఉన్నట్టు గన్ కల్చర్ కరీంనగర్ కి తీసుకొని వస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రజల గురించి సేఫ్టీ కాదు. ఇది చాలా చాలా డేంజరస్ అయిన విషయం అనేది నేను చెప్తా ఉన్నాను. నేను చెప్తున్న సందర్భంలోనే ఇవాళ ఇమీడియట్ గా నేను ప్రెస్ లో పెట్టి ఇలా మా దొంగలని ఎందుకు పట్టుకోలేదు ఇంకా రేవంత్ రెడ్డి గారు అని నేను అడిగితే, ఇలా మమ్మల్ని దాడి చేసి, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద దాడి చేసి మమ్మల్ని హత్య చేయించే ప్రయత్నం చేస్తుంటే ఇది న్యాయమా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ప్రజల గొంతుగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజల గొంతుగా ఇవాళ లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్ అయిపోయింది. నేను అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పిన, రేవంత్ రెడ్డి గారు మీ నాయకత్వంలో మొత్తం లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్ అయింది అని చెప్పింది నెల రోజుల లోపలనే నిజమైందా కాలేదా? ఇలా నిన్న పెద్దపల్లిలో ఆ దుండగులు స్టే చేసిరు, మళ్ళా నెల రోజుల తర్వాత మళ్ళా ధర్మపురిలో స్టే చేసిండ్రు, మళ్ళా కరీంనగర్ లో ఇన్సిడెంట్ చేసిండ్రు. ఈ ఇన్సిడెంట్ అయ్యి 3 రోజుల్లోనే మళ్ళా వెపన్లతోని ఒక యూపీ బండిలో యూపీ నుంచి వచ్చిన దుండగులు కావచ్చు, వాళ్ళు ఎటు నుంచి వచ్చిరో నాకు తెలియదు, ఆ దుండగులు మళ్ళా ఒకరిని హత్య చేయించే ప్రయత్నంలో వచ్చారు. మరి ఇదంతా న్యాయం అనిపిస్తుందా? ఇలా పోలీసు వాళ్ళు, నేను ఒక బాధ్యత కలిగే శాసనసభ్యుడిని, ఇలా మాట్లాడుతుంటే ఈ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ పెట్టుకునే బాధ్యత వాళ్ళు కాదా? ఇక్కడ ఉన్న వాళ్ళు, నేను ప్రెస్ మాట్లాడుతుంటేనే ఇలా 9 మంది ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఎస్పీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలియదా నేను చేసిన తప్పేముంది? మా ఇంట్లో మేము ఉన్నాము, బయటికి కూడా పోలేదు. దిస్ ఇస్ అవర్ హౌస్. మా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో మేము ఉన్నాము. మేము చేసిందేదే, మేము ఏడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా మేమేం చేయలేదే. మొన్న బండి సంజయ్ గారు మా కేటీఆర్ గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడిండు. ఇది మాట్లాడటం తప్పు మీరు అని నేను చెప్పిన. ఇది మీరు మాట్లాడటం తప్పు, ఈ విధంగా మీరు అలిగేషన్స్ ఉన్నే లేనట్టు, లేని ఉన్నట్టు క్రియేట్ చేయడం తప్పు అని నేను చెప్పిన. ఇది తప్ప అంటే మీరు 100 మందిని పెట్టుకొని, గుండాలను పెట్టుకొని దాడి చేస్తే భయపడిపోతున్నారు. ఇదేం పద్ధతి అని మేము అడుగుతా ఉన్నాం.
ఈ దాడిల పద్ధతి ఏంటిది? గల్ కల్చర్ పద్ధతి ఏంది? ఒకరిని చంపేస్తాము అని బెదిరియడం ఏంది? మమ్మల్ని బతకనియరా? ఇలా ఒక శాసనసభ్యుడి మీదకే చంపడానికి వాళ్ళు వచ్చినప్పుడు సామాన్యుల ప్రజల పరిస్థితి ఏంటిది? ఇలా నేను ఒక శాసనసభ్యుని, నన్ను చంపడానికి ఇవాళ వందలాది మంది వస్తుంటే ఇలా రేవంత్ రెడ్డి గారు ఉన్న ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ గా ఉండుకుంటూ ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిలియర్ ఆఫ్ పోలీస్ అండ్ లా అండ్ ఆర్డర్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇది ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇది ఏమి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను. ఈ హత్యలు చేసుడు ఏంటిది? గన్ కల్చర్ ఏంటిది? భయప్రాంతులకు గురి చేసుడు ఏంటిది? తిరగనీయమని చెప్పుడు ఏంటిది? అంటే తిరగనీయరు, బయట తిరిగితే చంపేస్తారా మమ్మల్ని? అంటే వాళ్ళైతే వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడొచ్చు, వాళ్ళు నోటికి వచ్చినట్టు కేసీఆర్ గారిని తిట్టొచ్చు, వాళ్ళు నోటికి వచ్చినట్టు కేటీఆర్ గారిని తిట్టొచ్చు, వాళ్ళు నోటికి వచ్చినట్టు హరీష్ రావు గారిని తిట్టొచ్చు. మేము తిరిగి వాళ్ళని అడిగితే వాళ్ళని చంపేస్తారా? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారని మేము అడిగితే చంపుతారా? ఇలా లైవ్ గా మొత్తము మీడియా సాక్షిగా ఇలా లైవ్ గా నేను చెప్పింది మరొకసారి నిజమైందా కాలేదా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. నేను అసెంబ్లీలో నెల రోజుల క్రితమే కరీంనగర్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ దారి తప్పింది అని నేను చెప్పిన. ఆ రేవంత్ రెడ్డి గారు చేయబట్టి దారి మొత్తం తప్పింది, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొత్తం దారి తప్పింది అంటే బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు ములాఖాత్ ఉన్నారు అనేది క్లియర్ ఇండికేషన్ కదా ఇది. బండి సంజయ్ గారేమో హోమ్ మినిస్టర్, రేవంత్ రెడ్డి గారేమో ముఖ్యమంత్రి, తనే హోమ్ మినిస్టర్ తనే. ఇలా క్లియర్ గా ఇద్దరు కలిసి ఇలా నన్ను చంపాలనుకుంటారు. ఎందుకు? నేను చేసిన తప్పేంటిది? ఇలా బండి సంజయ్ గారిని ఏమడిగినా ఇలా మీరు తిట్టేది తప్పు, మీరు కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని ఒక అమ్మకి పుట్టిర్రా ఒక నాన్నకి పుట్టిర్రా అన్నాడు బండి సంజయ్ గారు. అనొచ్చా అండి అట్లా? అది మాట్లాడే భాషనేనా అండి? మేము అనలేమా అండి? కేటీఆర్ గారు డ్రగ్స్ తీసుకుంటాను అంటాడు, అట్లా అనొచ్చా అండి? అది కరెక్టేనా? మేము కూడా రిటర్న్ అడిగినాం, మా కూడా నువ్వు తంబాకు తింటున్నావు కాబట్టి అలా డ్రగ్స్ తీసుకొని తింటావు కాబట్టి సైడ్ ఎఫెక్ట్ తోని మీ ఎంటికలు ఊసిపోయినాయి అని మేము కూడా అన్నాం. మరి నువ్వు నీ నోటికి వచ్చినట్టు మాట్లాడినప్పుడు మా నోటికి వచ్చినట్టు మేము కూడా మాట్లాడతాం కదా. మీరు ఈ సబ్జెక్ట్ ఏంటిది? ఈడ లా అండ్ ఆర్డర్ అనేది గాడి తప్పుతుంది అనేది కేటీఆర్ గారు చెప్పారు, దాని మీద మాట్లాడు. ఇలా హోమ్ మినిస్టర్ గా నువ్వు ఉన్నావు బండి సంజయ్ గారు, ఇలా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పటిదాకా ఈ షూటింగ్ ఇన్సిడెంట్ అయి 4 రోజులు అయింది, ఇప్పటిదాకా రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? దాని మీద ఏమైతుంది? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? ఎందుకు పెట్టలే? ఎంత టూ మచ్ ఇది. ఇది చాలా చాలా టూ మచ్. ఇలా దౌర్జన్యం చేయడము, ఎలా ఏదో అధికారం ఉంది కదా అన్న విధులు వీగడము, ఇలా దీనికి వత్తాసు వలుకుతున్న పోలీస్ వాళ్ళకు కూడా మంచి పద్ధతి కాదు. నేను ఆల్రెడీ లా అండ్ ఆర్డర్ పూర్తిగా తప్పిపోయిందని నేను చెప్పిన. ఇదే మీ సాక్ష్యం, దీనికంటే ఎక్కువ నేను చెప్పలేను. మొన్న ఫైరింగ్ అయింది 5వ తారీఖుకి మళ్ళా గన్లతోని. మొన్న ఒక న్యాయవాదిని బెదిరించిర్రు గన్లతోని. ఇవాళ మళ్ళా నన్ను చంపే ప్రయత్నం చేసి లైవ్ గా మీరే చూసుకోరు కదా అన్ని. ఇలా లా అండ్ ఆర్డర్ ఉన్నదా లేదా వాళ్ళే ఆలోచన చేయాలి. ఇలా ప్రజలకి మొత్తం గాలికి ఇచ్చిపెట్టేసి ఇలా పంటలు మొత్తం కూడా కొట్టలేరు, ఇలా పంటలు కూడా కొట్టలేరు. ఆ పంటలన్నీ కూడా ఎట్టేటో బీకింది. ఇది చాలా టూ మచ్. ఇట్లాంటి దాడి చేయడం అనేది చాలా చాలా అన్యాయము. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మొత్తం ఇవాళ రౌడీ షీటర్లు వచ్చిన వాళ్ళందరూ బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకొని మొత్తము కరీంనగర్ లో ఉన్న రౌడీ షీటర్లు అందరినీ తీసుకొచ్చి నా మీద దాడి చేయించిర్రు, నా మీద హత్య చేయించే ప్రయత్నం చేసిర్రు. ఖచ్చితంగా వీళ్ళందరి మీద దాడి చేసిన వాళ్ళందరి మీద, నా మీదే కాదు, నా మీతో పాటు పోలీసు వాళ్ళ మీద కూడా దాడి చేసిండ్రు. ఆ పోలీసు వాళ్ళ మీద కూడా దాడి చేసిండ్రు. వాళ్ళకి రక్తాలు వచ్చినాయి. ఎట్టు పరిస్థితుల అటెంప్ట్ మర్డర్ కేసు అనేది వచ్చిన వాళ్ళ మీద బుక్ చేయాల్సిన అవసరం ఉన్నది. వెంటనే వారిని రిమాండ్ కూడా పంపాల్సిన అవసరం ఉన్నది. ఇలా చేయకపోతే మీరు 307 కూడా చేయకపోతే ఇక దీనికంటే టూ మచ్ ఏది ఉండదు. ఈ విధంగా వీళ్ళు దాడులు చేసుకుంటూ పోతే ఇది కరెక్ట్ కాదు. ఇది ఏ పద్ధతి? మీరు వరుసగా రెచ్చగొడుతున్నారు, వరుసగా రెచ్చగొట్టడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక బాధ్యత గల శాసనసభ్యుడిగా మీరు కూడా వివరించాల్సి ఉందని వాళ్ళు మాట్లాడుతున్నారు. అన్న గారు, నేను రెచ్చగొట్టినట్టు నువ్వు చూపిస్తున్నా ముక్కు భూమికి రాకి కరీంనగర్ క్షమాపణ చెప్తాను. బండి సంజయ్ గారు మాట్లాడిన తర్వాత మేము మాట్లాడదాం. బండి సంజయ్ గారు మా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని గలీజ్ మాటలు తిట్టినాకనే మేమన్నాం. ఏమన్నాం? నేను అన్నది కూడా రెచ్చగొట్టలే కదా. నేనేమన్నా, నువ్వు కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ గారు నువ్వు ఏంటిది, నువ్వు ఒక్కసారి గెలిచినావు అంటే మా కేటీఆర్ గారు 5 సార్లు సిరిసిల్లాలో గెలిచిన ఎమ్మెల్యే
ఓటమి ఒక్కసారి కూడా ఓడిపోలే కేటీఆర్ కదా. నువ్వు 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఒక్కసారి ఎమ్మెల్యే గెలవలే మా కమలానికి వచ్చారు. నిజమే కదా, అది నిజమేనా కదా? నేను అన్నదేదని అబద్ధం ఉందా? మా కేటీఆర్ గారు ఈ భారతదేశంలోనే తెలంగాణలో ఒక అద్భుతమైన చూపించాలని మ్యాప్ లో చూసి పెట్టిన నాయకుడు మా కేసీఆర్ నాయకత్వంలో మా కేటీఆర్ గారు కదా. ఎంతవరకు కరెక్ట్ ఉన్నా అడుగుతాం. ఏ సభని అడుగుతున్నాం 100కి 100% ఒక హోమ్ మినిస్టర్ ఇంటి నుంచి 100 మంది బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకొని బండి సంజయ్ గారి ఇంటి మీద నుంచి వచ్చి ఈ విధంగా దాడిని చేపిస్తే అధికారం ఉన్నవని ఎమ్మెల్యే, ఇది అధికారికంగా ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, ఈ అధికారికంగా ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేస్తుంటే ఈ కరీంనగర్ సిపి గారికి ఇక్కడ మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాపాడే బాధ్యత లేదా? ఓ రక్షణ లేదా? ఎమ్మెల్యేని 100% మా నాయకత్వానికి మాట్లాడతాము. వాళ్ళు పిచ్చోళ్ళక్క చేస్తే మేము పిచ్చోళ్ళక్క చేయము. మేము ఒక బాధ్యత కలిగిన నాయకుల బాధ్యత కలిగి ఉన్నాం. వాళ్ళు ఫ్రస్ట్రేషన్ చేస్తా ఉన్నాం. వాళ్ళు దమ్ముంటే అడగాలి, దమ్ముంటే చర్చ పెట్టాలి. వాళ్ళు ఏదైనా చర్చ పెట్టరు. ఇలా నేను ఏమడిగినా నీకు సబ్జెక్ట్ ఉన్నది అంటే చెప్పు, ఆ సబ్జెక్ట్ ప్రకారం చర్చ పెడదాం. ఇరిగేషన్ మీద పెడతామా, హోమ్ మీద పెడతామా, సివిల్ సప్లై మీద పెడతామా? ఈ పంటలు ఒక్కటి కూడా కొంటలేరు, రైతులందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. దాని మీద చేయరు. ఇదే పద్ధతి. ఎటు తీసుకుపోతలేదు అసలు. ఆశ్చర్యంగా పోలీసు వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది, వాళ్ళని రిమాండ్ చేసి మార్క్స్ పద్ధతి నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోతానంటారు. ఇదే పద్ధతి. ఇప్పుడు మా నాయకుడు సంపత్, మా మిత్రులు, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సంపత్తి ఇంత పెద్ద రాడుతోని తల మీద కొట్టిండ్రు. ఇప్పుడు తల మీద కొట్టిండ్రు, రక్తం కారుతుంది, తల మొత్తం ముప్పింది. ఆయన హాస్పిటల్ వేయండి. ఇదే పద్ధతి. ఈ దాడులు చేసుడేంది, కొట్టుడేంది, కార్యకర్తలు చంపుడేంది, ఇదే పద్ధతి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.